హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను భారతీయుడు మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పాలనిపించింది. శంకర్ గారు, మీరు ఇంకా దయచేసి సినిమాలు తీయడం ఆపేస్తే మా అలాంటి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, భారతీయుడు లాంటి ఒక కల్ట్ క్లాసిక్కి సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం దాంట్లో సగభాగమైనా బాగా తీసింటారని చెప్పేసి, ఎమోషనల్గా హార్ట్ టచింగ్ మూవీ తీసింటారని, యాక్షన్ మూవీస్ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి మేము అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మిస్ఫైర్ అయిపోయిందనమాట. సినిమా అయితే పరమ చెత్తగా అని చెప్పేదానికంటే అసలు అది సినిమానా లేకుంటే సీరియలా అనే స్థాయికి దిగజారిపోయింది మీ డైరెక్షన్. సినిమా చాలా కారణాల వల్ల ఇంతకుముందే వాయిదాలు పడుతూ వచ్చిందనమాట. మధ్యలో బడ్జెట్ ఎక్స్పెన్సెస్ అవ్వడం కానీ, కోవిడ్ టైంలో ప్రమాదం జరిగి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ చనిపోవడం కానీ, ఇలా మధ్యలో ఆగిపోయిన సినిమాని మళ్ళీ విక్రమ్ సినిమాతో ఫామ్లోకి వచ్చిన కమల్ హాసన్ గారితో మళ్ళీ తెరకెక్కించాలని మీరు అనుకున్నప్పుడు ఫ్యాన్స్గా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక కల్ట్ క్లాసిక్ మూవీ చూడబోతున్నామని చెప్పేసి. బట్ ఇలాంటి సినిమా తీస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మళ్ళీ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే, భారతీయుడు 3 ఉందని చెప్పేసి ఒక చిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భారతీయుడు 2నే ప్రేక్షకునికైతే కనెక్ట్ కాలేదు. ఇంకా భారతీయుడు 3 ఏ విధంగా ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి ఉందని మీరు భావించారో మాకైతే అర్థం కాలేదు. బట్ ఒక్కటైతే చెప్పగలను, మీ గ్రాఫ్ అయితే రోజు రోజుకి క్రమంగా పడిపోయి ఇది పీక్స్లో ఉందని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ కూడా మీరు ఎలా డైరెక్ట్ చేస్తారో అని యాజ్ ఏ మెగా ఆడియన్గా నేనైతే ఫీల్ అవుతున్నాను. దాన్ని ఎక్కడ చెడగొడతారని చెప్పేసి. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇప్పటికే 3 ఇయర్స్ ఆ మూవీ కోసం డేట్స్ అన్ని వేస్ట్ చేసుకొని వేరే సినిమాలకు కమిట్ కాకుండా కేవలం మీ మీదే ఆధారపడ్డాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏ మాత్రం ప్రేక్షకునికి ఎమోషనల్గా కానీ కనీసం ఒక తీసుకున్న సబ్జెక్ట్ మీద అసలు ఏం చెప్పదలుచుకున్నారో ఈ సినిమా నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దయచేసి మీరు సినిమాలు తీయకపోయినా పర్లేదు కానీ ఇలా కల్ట్ క్లాసిక్స్ మూవీస్ని అయితే నాశనం చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.